పరిధిలోని అమీన్పూర్ గ్రామంలో అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన్నే రవీందర్ ఆధ్వర్యంలో గత 4 సంవత్సరాల నుండి అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి తొట్టెల ఊరేగింపును మన్నే రవీందర్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమీన్పూర్ గ్రామంలో పార్టీలకు అతీతంగా మన్నే రవీందర్ అమ్మవారి తొట్టెల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ప్రతిసారి లాగానే ఈసారి కూడా బోనాలు, తొట్టెల, పోతురాజుల ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి విరజిల్లాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమీన్పూర్ గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా అమ్మవారికి అంగరంగ వైభవంగా తొట్టెల ఊరేగింపు చేయగలుగుతున్నది. ఈసారి కూడా ఇంకా భారీ ఎత్తున అమ్మవారికి తొట్టెలని తీసుకెళ్ళడం జరుగుతుంది. 5వసారి ఇంకా మంచిగా తీసుకెళ్తామని చెప్పి అమ్మవారికి మొక్కుకుంటున్నాం. ఇలా అమ్మవారి దయ వల్ల ఈ అమ్మవారికి తొట్టెల తీసినప్పటి నుంచి మాకు అందరికీ మంచి జరుగుతుంది. అందరం హ్యాపీ, ఊరు ప్రజలందరికీ మాకు అందరికీ మంచి జరుగుతుంది. ఈసారి కూడా ఇంకా మంచి జరిగి మరి వచ్చేసారి ఇంకా మంచిగా తీసుకెళ్తామని చెప్పి అమ్మవారికి మొక్కుకుంటాం. అమ్మవారికి ఇంతమందితో తొట్టెలా తీసుకెళ్ళడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక మా డాడీ సపోర్ట్తో, వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్తో, అందరితో ఇక అమ్మవారికి భారీ ఎత్తున తొట్టెలను తీసుకెళ్తే జరుగుతుంది. ఇక ఊరు మంచి అమీన్పూర్ గ్రామ ప్రజలు అందరూ బాగుండి, మా ఫ్యామిలీ మంచిగా ఉండి అందరికీ సుఖ సంతోషాలను ఇస్తే అందరికీ మంచి జరిగితే హ్యాపీగా ఉంది. అన్ని పార్టీ వాళ్ళం అందరం ఒకటయ్యి అమ్మవారికి భారీ ఎత్తున తొట్టెలను తీసుకెళ్ళి అమ్మవారికి చేర్చడం మాకు చాలా సంతోషంగా ఉంది. 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాలు తీసే ఈ పలారం ఊరేగింపు కానీ తొట్టెల కానీ చాలా అందరినీ మమేకం చేసుకొని అందరినీ కలుపుకొని ఇది తీస్తుంటే ప్రతి ఒక్కరు అందరూ ఇచ్చే మర్యాదలు కానీ ఇవి ఇచ్చే అందరూ ఇట్లా కలిసిపోవడం అన్ని విధాలుగా అందరూ మనం రెస్పెక్ట్ చేయడం కానీ ఇక్కడికి వస్తుంటే ఇంకా సంతోషం అనిపిస్తుంది. ఈ పలారం బండి ఉత్సవం ఇంకా గ్రాండ్గా 5వ సంవత్సరం ఇంకా భారీ ఎత్తున చేయాలని, ఇంకా ఊరందరూ సుఖ సంతోషాలు మా మామకు కూడా సపోర్ట్ చేయాలని అందరినీ